నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజా ప్రతినిధులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జ్ఞానం కన్నా తప్పుడు జ్ఞానం ప్రమాదకరమని అన్నారు. ఎవరైనా సమాచారం షేర్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని, అమరావతి మునిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇటీవల కొంతమంది టీడీపీ నేతలపై వస్తున్న ఆరోపణలను విచారించి చర్యలు తీసుకుంటామని పల్లా స్పష్టం చేశారు. ఈరోజు సోషల్ మీడియా రావడం అన్రిఫైన్డ్ మీడియా అంటున్నారు. సోషల్ మీడియాని ఇదివరకు జర్నలిస్టులు ఒక రిఫైన్డ్గా ఉండి వాళ్ళు ఒక సమాచారం ప్రచురించినా దాని మీద ఒక నిబద్ధత ఉండేది, ఒక శాంక్టిటీ ఉండేది. ఈరోజు ఏమవుతుందంటే అవగాహన లేకుండా, కొంతమంది అవగాహన లేకుండా వచ్చినటువంటిది వాళ్ళ మొబైల్లో వస్తే వెంటనే ఇంకొకరికి ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. వర్షాలు వచ్చినప్పుడు, విపత్తులో వచ్చినప్పుడు అందరూ సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులు గురిచేసి వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భ్రాంతాలను గురి చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ దిగవద్దని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాజకీయ ఉనికి కోసం వైసీపీ నేతలు వర్షాలతో పొన్నూరు నియోజకవర్గం మునిగిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కృష్ణా వెస్టర్స్ డెల్టా వైస్ చైర్మన్ సునీల్ చౌదరి మండిపడ్డారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో మీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు చేసిన తప్పుల ఫలితంగానే పంట పొలాలు ముంపుకు గురయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలువల పూడికి తీసి రైతులకు మేలు చేసిందని చెప్పారు. నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని ఆయన ఒకటి ప్రచారం చేస్తున్నాడు. అది వచ్చి అబద్ధాలు. అట్ట ప్రచారం చేయటం మాత్రం పద్ధతి కాదు, అది తప్పు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, ఇది చేస్తారని పేక్ ప్రచారం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎక్కడా కూడా, వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్, ఎక్కడన్నా కానీ ఇదిగో ఈ కాలువకి ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పిన దాఖలాలు అనేది లేవు. వాళ్ళ బ్రదరే అమ్మాయి రాంబాబు. ఇప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ కానీ అన్ని వ్యవస్థలన్నీ శుభ్రంగా బాగు చేశాం. ఎక్కడా కూడా గుర్రపగట్ట కానీ, ఎక్కడా తూటాకు కానీ ఎక్కడ లేవు. శుభ్రంగా కింద నుంచి పైకి మొత్తం నీట్గా ఉన్నాయి. మీరేదన్నా రాజకీయంగా మాట్లాడుకోండి. రైతులను బలి చేయొద్దు. కాలువల పనులు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. రైతులను బలి చేయొద్దు. రైతులను సైడ్ ట్రాక్లో నడపొద్దు. జరగలేదు అనేది మీరు ఏడన్నా ఉంటే రండి. మీ 5 సంవత్సరాల కన్నా ఈ 15 నెలల్లో మెరుగైన కాలువలు అభివృద్ధి జరిగినాయి, డ్రైన్లు అభివృద్ధి జరిగినాయి. మీకేమైనా తెలియకపోతే రండి, చూపిస్తాము. ఏ వాగు ఎటు వెళ్ళిద్దో మీకేమైనా తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మేము చెబుతాము, మీరు రండి. అంతేగాని ఈ మునిగినాయి అని చెప్పి ఓరక చెడు ప్రచారాలు ఎందుకు? మీరేమన్నా ఉంటే రండి, చూపిస్తాం. మేము ఎక్కడ ఏ అభివృద్ధి చేసింది మేము మొత్తం వివరించి మీకు చెబుతాము. ఎంత గ్రాంట్ వచ్చింది 15 నెలల్లో అని చెప్పి. సిపిఐ జిల్లా కార్యదర్శిగా కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శులుగా హనుమంతరావు, తిరుపతయ్య ఎన్నికయ్యారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభల్లో పలు అంశాలపై చర్చించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం తమ పోరాటాలను కొనసాగిస్తుందని మాల్యాద్రి అన్నారు. నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోట మాల్యాద్రి ఎన్నికవడం అనేది జరిగింది. అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు,
అలాగే కామ్రేడ్ చిన్ని తిరుపతి గారు, వీరితో పాటు మరొక 13 మంది కమిటీ సభ్యులు, ఒక ఆహ్వానితుడితోటి కార్యవర్గాన్ని, 53 మంది సమితి సభ్యుల్ని, ఒక 3 ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ నగరంలో మరి అనేక మందికి మరి పేదలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మరి పట్టాలన్నీ కూడా నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని, అట్లాగే మరి కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగంగా 2 సెంట్ల స్థలంలో మరి 4 లక్షలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మరి కాలం అయిపోయింది. మరి 15 నెలలు అవుతున్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి. రాబోయే కాలంలో ఈ నగరంలోనే మరి ఇంతమంది ఉంటే జిల్లా వ్యాప్తంగా మరి మంగళగిరి కానివ్వండి, అటుపక్క తెనాలి కానివ్వండి, పత్తిపాడు కానివ్వండి, మరి పొన్నూరు, మరి రాజధాని నగరమైనటువంటి పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహంతో జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,81,802 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 16,600 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 42.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. నాగార్జున సాగర్ నుండి వరద ప్రవాహం దిగువకు ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. గణేష్ ఉత్సవాల నుండే స్వాతంత్ర ఉద్యమం మొదలైందని జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రామచంద్రరావు వెల్లడించారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రరాజు, మదన్ పురోహిత్, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ గణేష్ ఉత్సవ సమితి పనిచేస్తుందని తెలిపారు. నగరంలో గణేష్ మంటపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఈ జిల్లా సమితిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాల్లో సాంప్రదాయ వస్త్రాలు ధరించి దైవత్వం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం తగ్గించి ట్రాఫిక్ కు అడ్డంకులు లేకుండా మంటపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా గణేష్ ఉత్సవ సమితి లోగోను ఆవిష్కరించి పాంప్లెట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కంచర్ల ఆంజనేయులు, నంబూరు సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లోంచే ఉద్యమం మొదలైంది. స్వతంత్ర ఉద్యమం చాలా చక్కగా జరుగుతాయి. బాంబేలో, మహారాష్ట్ర అంతా కూడా అందరూ, అన్ని జాతులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనం కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు గణేష్ ఏదో ఒక మతానికో దేనికో అని కాదు, ఇది మన భారతీయత, మన ఒక సాంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఒక గైడ్ లైన్స్, మనం కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ వెళ్ళటానికి ఎవరు ఎక్కడ పెట్టాలనుకున్నా, ఒక గణేష్ విగ్రహం పెట్టాలనుకుంటే అక్కడ శబ్ద కాలుష్యం ఉండకూడదు, అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పడేసి అలాంటి కాలుష్యం ఉండకూడదు, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, రోడ్లకు అడ్డంగా పెట్టడానికి వ్యతిరేకం. మేము భగవంతుడు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ అసౌకర్యం కలిగించడానికి మనకు హక్కు లేదు. ఎవరికి ఇబ్బంది లేని చోట ఒక కార్నర్లో పెట్టుకోవాలి. ఎక్కడా కూడా రోడ్లు ఆపటానికి వీల్లేదు ట్రాఫిక్. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం. ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు అలాగా చేసుకుంటూ పోతున్నారు. అది ఆ సాంప్రదాయానికి ఎవరో ఒకళ్ళు మొదలు పెడితే కానీ ఇది ఆగదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పడటం, ఇప్పుడు జిల్లాలో కూడా ఏర్పడటం జరిగింది.
శ్రీ వీరభద్ర స్వామివారి పల్లెర జాతర 24వ వార్షిక మహోత్సవం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగింది. శ్రీ వీరభద్ర స్వామివారి 24వ పల్లేర జాతర వార్షిక మహోత్సవం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధనతో మొదలుపెట్టామని అర్చక స్వామి వంశీకృష్ణ శర్మ తెలిపారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి పంచామృతాలతో మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించామన్నారు. స్వామివారి పల్లేర జాతర ఊరేగింపు మహోత్సవం పూర్ణాహుతితో ముగిస్తామని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. వీరభద్రేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా 24వ వార్షిక పల్లెల జాతర కార్యక్రమం జరుగుతుంది. కావున జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రూప్ అందరూ, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యంలో పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముందుగా గణపతి స్వామివారి పూజ, తదనంతరం పుణ్యాహవాచనం, తదనంతరం రక్షా సూత్రధారణ, మండపార్చన, నిత్య హోమార్చన జరిగినవి. తదనంతరం స్వామివారికి విశేషంగా పంచామృతములతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తరానంతరం పల్లెము కొలత, బియ్యం కొలత వేయడం జరుగుతుంది. తర్వాత అలాగే సాయంత్రం శ్రీ వీరభద్ర స్వామి వారి యొక్క పల్లెము జాతర కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బుచ్చి రాంప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థాన దుస్సాల్వాతో సత్కరించి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతనందించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్ బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్ బ్యాండ్ కుటుంబంలో చేరండి. పండరీపురంలోని యజ్ఞవల్క్య క్షేత్రంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు ఈ పూజలో పాల్గొని కుంకుమార్చన చేశారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. अन्नपूर्णाये नमः। ओम अमृतेश्वरे नमः। ओम अखिलांड संस्तुत्ये नमः। ओम सुख शक्तिधाराये नमः। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.